అందరికీ ప్రైజ్ ద లార్డ్. 40 దినముల శ్రమల దినములను మనము ధ్యానం చేసుకుంటున్నామండి. ఈ యొక్క 5వ రోజు మనము యేసుక్రీస్తుల వారు శ్రమలు ముందుగా శిష్యులకు చెప్పుట మనము చూసుకుందాం. ఈ యొక్క లోకంలో ధనం ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది. ఇవన్నీ ఉండి కూడా మనశ్శాంతి లేకుండా మరణించే వారిని మనము తరచుగా రోజు చూస్తున్నాము. సంఘములో కూడా అన్నీ ఉండి దేవుని కోసం నిలబడలేకుండా మరణించే వారిని కూడా మనం చూస్తున్నాము. ఈ యొక్క మరణించే ముందు ఎంత భయంకరమైనటువంటి మరణం వస్తుందని వారికి తెలిస్తే దేవుణ్ణి అడుగుతారు కదండి, నన్ను బ్రతికించవా అని. అయినప్పటికీ క్రైస్తవులకు దేవుడిచ్చేటువంటి ఒక సువర్ణ అవకాశం ఏంటంటే, ఆయన నమ్ముకున్న వారు, ఆయనను ఆశ్రయించిన వారికి ఆయన ఎప్పుడు తోడుగా ఉన్నాడని ఒక దృఢమైన నమ్మకాన్ని, భరోసాను దేవుడిస్తున్నాడు, అనగా క్రీస్తు ఇస్తున్నాడు. మత్తయి సువార్తలో 20వ అధ్యాయంలో 17 నుంచి 19లో యేసుక్రీస్తుల వారు తన యొక్క మరణం ఏ విధంగా ఉండబోతుందో శిష్యులకు చెప్పాడు. అంటే ఎంత భయంకరంగా ఆ యొక్క మరణం ఉంటుందనేది శిష్యులకు తెలుపుతున్నప్పుడు చాలామంది ఆటంకపరిచారు. అయ్యో ప్రభువా, నీకు ఆ విధంగా శిక్ష రావద్దు అని పేతురు అన్నట్టు మనం చూస్తున్నాము. అంటే యేసుక్రీస్తుల వారి యొక్క మరణం ఎంత భయంకరంగా ఉంటుందో యేసుక్రీస్తుల వారికి ముందే తెలుసండి. తన యొక్క శ్రమ, అప్పగింపబోవడము, ఎన్ని కొరడా దెబ్బలు తింటారు, ఎంత భయంకరంగా ఉంటుంది. సిలువ వేయడం అనేది ఏదో చిన్న విషయం కాదండి, చాలా పెద్ద విషయం అది. ఆ సిలువ వేయడం కూడా యేసుక్రీస్తుల వారికి ముందే తెలుసు. ఇవన్నీ కూడా యేసుక్రీస్తుల వారు ఆ శిష్యులకు ఎందుకు చెప్పారో తెలుసా? తన యొక్క మరణమును ఒక సాక్షార్థముగా తీసుకొని శిష్యులు ధైర్యముగా క్రీస్తు కోసం నిలబడాలి అని. ఈ దినములలో మనం కూడా క్రీస్తు యొక్క మరణమును మనం ధ్యానం చేసుకున్నప్పుడు ఆయన యొక్క సిలువ మరణం ఎంత భయంకరంగా మారిందో మనం కూడా చూసుకొని దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని సాతాను ఎదిరించడానికి యేసుక్రీస్తు పొందినటువంటి ఆ యొక్క శ్రమ, నేను పొందుతున్నటువంటి శ్రమ చాలా చిన్నదని మనం భావించి మనం ఆయన కోసం నిలబడాలని ఈరోజు మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు కష్టం వస్తుందనో, బాధ వస్తుందనో, దుఃఖం వస్తుందనో, నీ యొక్క చెడు ఆలోచనలు నీకు రప్పించుకొని దేవునికి నీవు దూరం అవడము యేసుక్రీస్తుల వారికి ఇష్టం లేదండి. ఆయన యొక్క మరణాన్ని ఒక సాక్షార్థముగా పెట్టి మన కోసం మరణించాడు కాబట్టి ఆయన యొక్క మరణమును మనము ప్రచురం చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు వచ్చేంత వరకు కూడా ధైర్యముగా సాతాను ఎదిరించడానికి మనం ధైర్యం పొందుదుముగాక. ఒక భక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు: దేవుని పని చేయడానికి నీకెన్ని ఆటంకాలు ఉన్నాయో దేవునికి అన్ని అవకాశాలు ఉన్నాయని లారెన్స్ డబ్ల్యూ జాన్స్ గారు చెప్తున్నారండి. మనకి ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, దేవుని కోసం నిలబడడానికి ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు వాటి నుంచి తప్పించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం భయపడకుండా ధైర్యంగా ఉందాము, దేవుని కోసం మనం నిలబడదాము, ఆయన మరణాన్ని మనం ప్రచురించుకుందాము. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.